హలో గైస్, ఈ వీడియోలో మనం మంచి రివర్సల్స్ వచ్చిన ఒక 4 to 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మార్కెట్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టిల్ మార్కెట్స్ బేరిష్గానే ఉన్నాయి. సో ఈవెన్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయినా మార్కెట్ కింద పడడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ సైడ్ వేస్ మార్కెట్ ఉండి కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసిన డే ఎండ్ కల్లా మార్కెట్ నెగిటివ్లోనే క్లోజింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సండే వీడియోలో మనం చెప్పుకున్నాం 24,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని. స్టిల్ మనకి ఈ రీజన్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇక్కడి నుంచి హెవీ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఇది బ్రేక్ అయితే 500 నుంచి 800 పాయింట్స్ దాకా కూడా మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఏమైనా రివర్సల్స్ వచ్చి మార్కెట్లో బయర్స్ వస్తే కనుక మళ్ళీ కూడా మార్కెట్ 24,500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఈవెన్ నిఫ్టీ ఈరోజు బేరిష్గా ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కూడా 50,000 లెవెల్ దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని సో సస్టైన్ అనేది అయిందనమాట. సో 49,800 నుంచి 50,000 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది, మళ్ళీ కూడా పైకి వెళ్ళింది, మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ ఈ రీజన్కి వచ్చి చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత హ్యూజ్ బ్రేక్అవుట్ అనేది ఆల్మోస్ట్ మనకి 3,000 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో మళ్ళీ కూడా ఇక్కడ అదే స్ట్రాంగ్ సపోర్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక మార్కెట్లో ఈజీగా మన 1,000 నుంచి 2,000 పాయింట్స్ దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్గా బయ్యర్స్ వస్తే కనుక, డిమాండ్ వస్తే కనుక మళ్ళీ కూడా మనం 51,500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ప్రజెంట్ అయితే మార్కెట్స్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సో ఏదర్ బ్రేక్అవుట్ అప్ సైడ్ మూవ్ ఇస్తే కనుక ఫర్దర్గా ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది, బ్రేక్ అయితే కనుక హ్యూజ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి మార్కెట్ అనాలిసిస్. అలాగే ఒకవేళ ఇక్కడ మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్గా టర్న్ అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ కొంత ఫోకస్ చేయడానికి ట్రై చేయండి గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ లక్ష్మీ కెమికల్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ 240 నుంచి 250 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందన్నమాట. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్కి వచ్చి సో రివర్సల్ వచ్చిందనమాట. సో లాస్ట్ 3 డేస్ బట్టి కూడా చాలా మంచి రివర్సల్ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్ 7 to 8% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఈవెన్ 280 లెవెల్స్ టెస్ట్ చేసి ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ స్టాక్ ఏమైనా ఫర్దర్గా పడితే కనుక 250 నుంచి 255 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 230 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మళ్ళీ కూడా మనం 280 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయితే రేపు ఏమైనా సరే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఒకవేళ పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకొని, మార్కెట్స్ పాజిటివ్ ఉంటే, స్టాక్ పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఇక్కడ నుంచి 25 నుంచి సో 40 పాయింట్స్ దాకా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ మంచి రివర్సల్ వచ్చింది, లక్ష్మీ కెమికల్స్ లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ అని పిలుస్తాం అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కేఫిన్టెక్లో కూడా ఈరోజు మంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా సరే స్టాక్లో సైడ్ వేస్ కనిపించింది. 850 ఈరోజు బ్రేక్ అవుతాయి, ఎగ్జాక్ట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో 1 more డే ఈ పర్టికులర్ స్టాక్ని అబ్జర్వ్ చేయండి. రేపు ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేసి కొంత ఏమైనా 900 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక 50 నుంచి 1000 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా పడిపోతుంటే కనుక సో వెయిట్ ఫర్ 850 లెవెల్స్ మళ్ళీ కూడా. సో రేపు ఏమైనా పడిపోతుంటే కనుక 850 లెవెల్స్ దగ్గర రివర్సల్ కోసం వెయిట్ చేయండి గైస్. లేదు రేపు సస్టైన్ అయితే కనుక రేపు ఆఫ్టర్నూన్ మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి 900 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు అక్యూములేట్ చేసుకొని 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 50 నుంచి 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ కేఫిన్టెక్. 1 more డే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి 1 more డే అబ్జర్వ్ చేయండి. సో డే ఎండ్లో ఆ టైంలో మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఒకవేళ 900 పైన సస్టైన్ అయితే. సో ఇది మనకి కేఫిన్టెక్ గురించి గైస్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టాన్లా ప్లాట్ఫామ్స్ కూడా మంచి రివర్సల్ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 900 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఆ రీజన్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత పాజిటివ్గా టర్న్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1050 రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 950 పైన సస్టైన్ అయితే సో ఏదైతే 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 1050 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఒకవేళ 950 బిలో వచ్చేస్తే కనుక వెయిట్ ఫర్ 900 to 920 రీజన్స్, ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఒకవేళ 950 పైన సస్టైన్ అయితే 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 50 నుంచి 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు 950 బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ 900 to 920 రీజన్స్ దగ్గర వెయిట్ చేసి ఇక్కడ బై చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి టాన్లా ప్లాట్ఫామ్స్ గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి లుపిన్. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. F&O స్టాక్ స్టిల్ మనకి పాజిటివ్ ఉంది. సో ఈవెన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా సరే బయ్యర్స్ పుష్ చేస్తున్న స్టాక్ ఓవరాల్గా. సో మనకి లుపిన్ స్టాక్ ఓవరాల్గా ప్రాఫిట్
ఏదైతే పాజిటివ్గానే ఉందన్నమాట. సో 2000 పైన రేపు సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 1800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. 2200 2350 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. 2000 పైన సస్టైన్ అయితే కనుక రేపు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్లోగా మూవ్ అవుతుంది, హెవీగా ర్యాలీ ఉండదు. సో స్లోగా మూవ్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే స్టిల్ పాజిటివ్ ఉంది గైస్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇది కొంత వాలటిలిటీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాల్యూమ్స్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది. 50 లెవెల్స్ దగ్గర మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో స్ట్రాంగ్ ర్యాలీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి సో ఇస్తుంది అనమాట. మేము కూడా ఈ పొజిషన్ తీసుకుని హోల్డ్ చేస్తున్నాం. రేపు అబ్జర్వ్ చేయండి 60 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక సో 55 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 5 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 65 70 75 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 60 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి గైస్. సో ఒకవేళ 60 బిలో వచ్చేస్తే మళ్ళీ కూడా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవాయిడ్ చేయండి. కొంత వాలటిలిటీ స్టాక్, సో అంతేకాకుండా వాల్యూమ్స్ కొంత లెస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని రేపు కనుక 60 పైన సస్టైన్ అయ్యి పాజిటివ్ ఉంటే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ పడిపోతుంటే బెటర్ ఈ స్టాక్ని అవాయిడ్ చేయండి గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సింఫనీ. సో సింఫనీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా సో చాలా మంచి పాజిటివ్ రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈరోజు కూడా చాలా బాగా స్టాక్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 14% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1300 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత వన్ డే మార్కెట్ నెగిటివ్ ఉండి వల్ల సైడ్ వేస్లో ట్రేడ్ అయిందనమాట. పైకి వెళ్ళింది, బట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఆఫ్టర్నూన్ మళ్ళీ బయర్స్ పుష్ చేశారు. ఈరోజు కూడా చాలా బాగా ర్యాలీ అనేది కంటిన్యూ అయిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 1600 పైన సస్టైన్ అయితే కనుక 1400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని సో తీసుకోవచ్చు అనమాట. 1750 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మనకి ఈరోజు టెస్ట్ చేసింది. సో అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 1900 2000 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ పడిపోతుంటే 1580 నుంచి సో 1600 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి సో లాస్ట్ స్టాక్ అనమాట సింఫనీ. సో ఇవన్నమాట స్టాక్. ఫస్ట్ వన్ లక్ష్మీ కెమికల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సెకండ్ వన్ కేఫిన్టెక్, థర్డ్ వన్ టాన్లా, ఫోర్త్ వన్ వచ్చేసరికి లుపిన్, సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇంక్రెడిబుల్, సిక్స్త్ వన్ వచ్చేసరికి సింఫనీ. సో ఫిఫ్త్ వన్ మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంత వాలటిలిటీ స్టాక్, వాల్యూమ్స్ లెస్ ఉంటాయి, కొంత బేరిష్నెస్ ఉన్న స్టాక్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో ఇదన్నమాట స్టాక్స్. సో కొంత మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మార్కెట్స్ హెవీ ఫాల్ ఉంటే కనుక ఎంత పాజిటివ్ స్టాక్ అయినా సరే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అందువల్ల సో మార్కెట్స్ రేపు ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం చెప్పుకున్న లెవెల్స్ కొంత మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి గైస్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ ఇప్పుడు దాకా జాయిన్ అయిపోయింది, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాం కంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మేము ఆల్మోస్ట్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 70-80% దాకా కూడా రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈక్విటీలో కూడా ఆల్మోస్ట్ ఏదైతే 8 to 9% దాకా కూడా రిటర్న్స్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.